మామ ప్రతిసారి టీవీలోని ఆ ఓటీటీలోని వచ్చే రొట్ట సినిమాలు చూసి చూసి బోర్ కొడుతుందా? దృశ్యం, రాక్షసం లాంటి హిట్స్ మనం 100 సార్లు చూసేసాం. కానీ ఎవ్వరికి తెలియని చాలామంది మిస్ అయిన ఓరమాస సస్పెన్స్ జంప్స్ కొన్ని ఉన్నాయి. ఇవి చూస్తే మీకు మైండ్ బ్లాక్ అవడం పక్క. ఇంక సోది సుత్య రేట్ లేకుండా డైరెక్ట్గా అండర్ రేటెడ్గా బాప్ థ్రిల్లర్ జంప్స్ కొన్ని ఉన్నాయా చూసేద్దాం. స్టార్టింగ్ విత్ నెంబర్ 5 వాద్. మామ సంజయ్ మిశ్రా గారు అంటే మన కామెడీ గుర్తొస్తుంది కదా, కానీ ఈ సినిమాలో ఆయన సైకో థ్రిల్లర్ పెర్ఫార్మెన్స్ వస్తే మనకు సిస్సుపోయాల్సిందే. ఒక మిడిల్ క్లాస్ తండ్రి తన ఫ్యామిలీ కోసం చేసే ఒక పర్ఫెక్ట్ మర్డర్ కథ అనమాట. ఎక్కడ ఓవర్ ది టాప్ అడగడం ఉండదు, కానీ ఆ సస్పెన్స్ మాత్రం పీక్లో ఉంటుంది. తెలుగులో లేదు మామ, నెట్ఫ్లిక్స్లో హిందీ ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో ఉంది. కానీ టెన్షన్ పడకు, స్టోరీ చాలా సింపుల్గా గ్రిప్పింగ్గా ఉంటుంది. సినిమా అయితే పేపచ్చంగా నచ్చేది మీకు. నెక్స్ట్ నెంబర్ 4 అన్వేషణం. ఇది ఒక హాస్పిటల్ బేస్డ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఒక చిన్న పిల్లాడు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. కానీ సడన్గా అది మర్డర్ అటెంప్ట్ అని డౌట్ వస్తుంది. ప్రతి క్యారెక్టర్ మీద సందేహం కలిగేలా డైరెక్టర్ స్క్రీన్ ప్లే మామూలుగా డిజైన్ చేయలేదు. ప్రతి సీన్కి ఒక్కో మిస్టరీ లేయర్ ఓపెన్ అవుతుంటుంది. ప్రజెంట్కి ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, మలయాళం ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. తెలుగులో అయితే లేదు. సినిమా అయితే ఒక్కసారి ఖచ్చితంగా చూడొచ్చు. నెక్స్ట్ నెంబర్ 3 కౌలుదారి. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్కి ఇది ఫాదర్ లాంటిది. ఓ ట్రాఫిక్ కాపు 40 years క్రితం ఆగిపోయిన ఓల్డ్ మర్డర్ మిస్టరీ అది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది భయ. స్లో బర్న్ థ్రిల్లర్ ఫ్యాన్స్కి ఇది ఒక ఫీస్ట్ అని చెప్తాను. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ తెలుగులో ఆల్రెడీ కపటదారి అనే సినిమాతో రీమేక్ చేయడం జరిగింది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్ ఉంది. సో ఒక్కసారి లుక్ వేసేయండి, సినిమా అయితే మీకు వివసంగా నచ్చుతుంది. నెక్స్ట్ నెంబర్ 2 అంధకారం. ఇది ఒక మైండ్ బెండింగ్ సైకలాజికల్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అని చెప్తాను. 3 డిఫరెంట్ స్టోరీస్ డిఫరెంట్ టైమ్ లైన్స్లో ప్యారలల్గా సాగుతుంటాయి అన్నమాట. ఒక బ్లైండ్ రేడియో జాకీ, ఒక ఫెయిల్డ్ క్రికెటర్, ఇంకా ఒక సైకియాట్రిస్టు, వీళ్ళందరి మధ్య లింక్ ఏంటి? ప్రీ క్లైమాక్స్ ఇంకా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ చూస్తే బుర్ర పాడవలసిందే. టెక్నికల్గా ఈ సినిమా ఒక మాస్టర్ క్లాస్ అని చెప్పొచ్చు. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసండి, సినిమా అయితే మీకు పిచ్చగా నచ్చేస్తుంది. అండ్ ఫైనల్ నెంబర్ 1 ఐరట్ట. ద నెంబర్ 1 జెమ్ అని చెప్తాను. ఇది ట్విస్ట్ల మధ్య ఉండే ఒక డార్క్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ సడన్గా చనిపోతాడనమాట. అది సూసైడా లేక మర్డరా? ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాళ్ళకి మన హీరో తన లైఫ్లో చేసిన తప్పు ఎలా తగులుతాయి అనేది స్టోరీ. మామ ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే మీరు 10 నిమిషాల వరకు షాక్ నుంచి బయటికి రాలేరు పక్క. అప్పట్లో ఇది ఒక మోస్ట్ డిస్టర్బింగ్ బట్ గ్రేటెస్ట్ థ్రిల్లర్ ఎండింగ్ అని చెప్తాను నేనైతే. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియో అవైలబుల్గా ఉంది మామ, అస్సలు మిస్ అవ్వకుండా. సినిమా అయితే మీకు పిచ్చగా నచ్చేస్తుంది భయ్య. మరి ఈ 5 జెమ్స్లో మీరు ఎంతవరకు ఎన్ని చూశారు? ఎస్పెషల్లీ ఐరట్ట క్లైమాక్స్ చూసాక మీ రియాక్షన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీరు చూసిన ఇంకా నేను ఏదైనా మిస్ అయిన హిడెన్ థ్రిల్లర్ ఉంటే అది కూడా కామెంట్లో చెప్పండి, మనం రివ్యూ చేసేద్దాం. ఎలాంటి తోపు రికమెండేషన్స్ ఇంకా కావాలంటే మన సినీ కార్డ్ తెలుగుని వెంటనే సబ్స్క్రైబ్ కొట్టుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకుండా ఉంటాం మరి.